చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము. ఈరోజు ప్రభు రాత్రి భోజనంలో మనం పాలు పొందుతాం కనుక మనము మంచి నిర్ణయాలు తీసుకొని దేవుని మార్గంలో నడవడానికి సిద్ధపడదాం. అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుందా వాయిస్? హల్లెలూయా. ఎందుకు డల్ అయ్యిండ్రు? అందరూ డల్గా ఉన్నారు ఎందుకు? దేవుని వందనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఉజ్జియా, యోతాము, అహజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియో యెరూషలేమును గూర్చియో ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చేర్పు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరి మనసులో కూడా ఎలాంటి అలజడి ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయం నాతో మాట్లాడాలి. నేను పరిశుద్ధమైన బల్లలో పాలు పొందాలి అని ఒక తీర్మానంతో మనం వచ్చాం కనుక బయటకు లోపలికి వెళ్ళొద్దు. దేవుని వాక్యాన్ని మనం విని దేవుడి మాట ప్రకారంగా మనం బ్రతకడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదైన తండ్రి, నీకు వందనములు రాజా. నీ కృపలో నా దేవా, ఇంతవరకు పాటల ద్వారాను ఆరాధన ద్వారాను మీరు మహిమ పొందినందుకు మీకు వందనాలు. ప్రాముఖ్యమైన సమయమునైనా ఇది మీ సమయం అయి ఉంటుంది, మీరు మాట్లాడే సమయం అయి ఉంటుంది. ఆత్మదేవ, పరిస్థితులు అనుకూలంగా లేకున్నప్పటికీ ప్రతి పరిస్థితిని అనుకూలపరిచే దేవుడానికి స్తోత్రం. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు దేవా. తండ్రి, నా నోటిని బూరగా వాడుకొని ఈ సమయం మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి యెషయా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయాకు ఇచ్చిన దర్శనం, ఈ యెషయా గ్రంథం అంతా కూడా దర్శన గ్రంథం. ఇది క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు 681 సంవత్సరంలో వ్రాయబడింది. మరి యెషయా అంటే యెహోవా నా రక్షకుడు అని అర్థం. కాబట్టి ఈ దర్శన గ్రంథం అంతా కూడా రెండో బైబిల్ అంటారు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి ఈ యెషయా గ్రంథంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు జనాంగంకు ప్రభు మాట్లాడుతున్న దర్శనం ఏమి జరగబోతుంది
అనేది యెషయా ప్రవక్తకి దేవుడు తెలియజేశాడు. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా విను, భూమి చెవి ఇవ్వు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామంతుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. అంటే పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, ఇప్పుడు నా పిల్లలు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుడు చెప్తున్న మాట ఇది. మరి ఎద్దులు తన యజమాని దొడ్డి తెలుసు, గాడిదలకు దొడ్డి తెలుసు. ఎక్కడైనా మేకలు అవన్నీ బయట తిరిగి తినడానికి వచ్చినప్పుడు అన్నీ ఎక్కడెక్కడో వెళ్తాయి తినడానికి. తిని సాయంకాలం ఇంటికి వచ్చినప్పుడు ఎవరి దొడ్డిలోకి అవే వెళ్తాయా వెళ్ళవా? హల్లెలూయా, వెళ్తాయి. అది అందరికీ తెలుసు. కానీ ఇక్కడ ఏమంటున్నా అంటే ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు తెలుసుకోవటం లేదు. ఒకప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిసలుగా బ్రతుకుతూ వెట్టి చాకిరీ చేస్తూ భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు ఉన్నప్పుడు కన్నీరు గార్చారు బాగా. మేము శ్రమల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, మమ్మల్ని విడిపించండి అని చెప్పి కన్నీరు గార్చారు వాళ్ళు. అప్పుడు ప్రభువు వాళ్ళ కన్నీరు చూసి మోషేను పంపించాడు. మోషేను పంపిన తర్వాత ఎర్ర సముద్రము దాటిన తర్వాత మనుషుల హృదయాలు మారిపోయాయి. ఎందుకంటే దేవుడితో అవసరం ఉన్నంత వరకు వాళ్ళు దేవుడా 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 అని అన్నారు. దేవుడితో అవసరం తీరిపోయినప్పుడు దేవుడే వాళ్ళని బతిలాడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అలాగే జరుగుతుంది పరిస్థితి. కాపరి అడుగుతాడు, ఏమ్మా నువ్వు గత వారం ఎందుకు రాలే? చుట్టాలు వచ్చారు, డ్యూటీకి వెళ్ళాను, పని ఉండి, సామాన్ దోమేది ఉంది, బట్టలు విండేది ఉంది. అంటే దేవుడి సన్నిధి గురించి అడిగినప్పుడు సాకులు. ఆ జనాలు కూడా దేవునికి తిరగబడి ఉన్నారు. అవసరం తీరింది, దేవుని మర్చిపోతున్నారు. అవసరం ఉన్నప్పుడు ఉపవాసాలు చేస్తారు, దేవుడి సన్నిధిలో కన్నీరు గారుస్తారు. ఇది నా శ్రమ, అది నా శ్రమ, ఇది దేవుడా అది దేవుడా అని చెప్పి దేవునికి చెప్పుకుంటూ ఉంటాం. ఆ అవసరం తీరింది అంటే దేవా నీ దగ్గరికి రానికే నాకు తీరిక లేదు, టైం లేదు, నాకు వద్దాం అనుకున్నా టైం లేదు అని మనమే చెప్తాం ఆయనకి. కానీ మనుషులు మారుతారు, దేవుడు మారే దేవుడు కాడు, దేవుడు మారడు. కాబట్టి వాళ్ళని ఏమని అంటున్నాడు? పాపిష్టి జనం అంటున్నాడు. దోషపూరిత ప్రజలు, దోషాలను నెత్తి మీద పెట్టుకుంటున్న ప్రజలు, దుష్ట సంతానం, ఎప్పుడు చెడు చేసే పిల్లలు. మీకు ఖచ్చితంగా ఒకరోజు శ్రమ వస్తుంది. మనుషులతో ఆటలాడతాం మనం, కానీ దేవుడితో ఆటలాడితే అది ఎలా ఉంటుంది? అది వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క దేవుని పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, పక్కకు జరిగిపోయారు. అంటే వాళ్లకు నచ్చిన దారిలో వెళ్ళిపోతున్నారు, దేవుడికి నచ్చిన దారి కాదు.
వాళ్లకు నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. 6 లక్షల కాల్బలం, నడిచేవాళ్ళు 6 లక్షలు, ఇంకా వృద్ధులు చిన్న పిల్లలు లెక్కలేవు. ఒక 20 లక్షల జనములో దేవుని కోసం నిలబడ్డోళ్ళు ఇద్దరు. దేవుని పరిశుద్ధమైన పరలోకము నుండి దేవదూతలు తినే మన్నాను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. వాళ్ళు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం పంపిస్తున్నాడు, సాయంత్రం పంపిస్తున్నాడు. వీళ్ళు తింటున్నారు, పడుకుంటున్నారు. పడుకోండి అంటే పడుకుంటున్నారు, కూర్చోండి అంటే కూర్చుంటున్నారు, నడవండి అంటే నడుస్తున్నారు. వాళ్ళు నడిచేటప్పుడు, రాత్రిళ్ళు నడిచేటప్పుడు ఒక పెద్ద అగ్నిస్తంభం ముందు పెడుతున్నాడు, వెలుగు కోసం, వెలుగులో నడవాలి అని. మధ్యాహ్నం నడుస్తుంటే వాళ్ళకి ఎండగొట్టొద్దని మేఘం పెడుతున్నాడు. నీళ్ళు కావాలి అని కానీ నీళ్ళు ఇచ్చాడు. భోజనం కావాలంటే భోజనం ఇచ్చాడు. మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. ఏది అడిగితే అది ఇస్తా పోతున్నాడు జనాలకి. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఏది కావాలంటే అది తింటున్నారు. ఎలా బతకాలంటే అలా బతుకుతున్నారు. ఎలా ఉండాలంటే అలా ఉంటున్నారు. ఫ్రీడమ్ మనకు ఇష్టం వచ్చినట్టుగా మనం బతుకుతూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, నా దొడ్డి, నా సన్నిధి నీవు గుర్తుపడతావా? ఆయన అడిగేది అదే. నా సన్నిధి నీకు తెలుసా? నా సన్నిధి తెలియకుండా మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎందుకంటే ఎద్దులు కాపరి చెప్పినట్టుగా వింటున్నాయి, గొర్రెలు కాపరి చెప్పినట్టుగా వింటున్నాయి, పశువులన్నీ కాపరి చెప్పినట్టుగానే వింటాయి. మరి గొర్రెల కాపరి అయిన యేసయ్య చెప్పినట్టుగా మనం వింటున్నామా? అది ఆయన మనకు క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకంటే మనం ఒక మాట చూద్దాం. సామెతలు 1వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేదు. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేనివారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమవుతారు. చూడండి, జ్ఞానము వారికి ఏమవుతుందంట? అసహ్యమవుతుందట. ఒక మంచి మాట, దేవుడి మాట వినడానికి మన చెవులు అంగీకరించడం లేదు. దేవుడి మాటలు మన చెవులకు పోతూ ఉంటే అనీజీగా ఉంటుంది, తట్టుకోలేకుండా ఉంటాయి ఆ మాటలు. మరి ఆయన ఆలోచన కూడా, దేవుడి యొక్క ఆలోచన కూడా విననొల్లక ఉన్నారంట దేవుడి మాటలు. ఆయన గద్దించినా కూడా ఆయనను పక్కకు పడేస్తున్నారు, పక్కకు నెట్టివేస్తున్నారు. మరి కాబట్టి వారి ప్రవర్తనకు తగిన ఫలం ఖచ్చితంగా అనుభవిస్తారు. ఎవరు ఇయ్యరు. మనం చేసే పనులకు మనకే ప్రతిఫలం అనేది మనమే పొందుకుంటాం. ఒకరు చెప్పవలసిన అవసరమే లేదు ఇందులో. మరి జ్ఞానం లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమైపోతారు. మరి బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమర్చి నిర్మూలమవుతారు. ఈ బుద్ధిహీనులు ఎవరు? హల్లెలూయా. బుద్ధిహీనులు ఎవరు అంటే, బాగా సుఖంగా తింటూ డబ్బు సంపాదించుకుంటూ హ్యాపీగా ఉన్నాము, మా అంతటోళ్ళే లేరు, ఫుల్ డబ్బులు ఉన్నాయి, ఫుల్ సమస్తము ఉంది, నాకేం కొదవలేదు
నేను ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరమే లేదు, నాకు ఎవరితో సంబంధమే లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, నేను నా కుటుంబం హ్యాపీగా ఉన్నాము అనుకొని మైమరిచిపోతున్నారు. అంటే కళ్ళకు మాయ పొరలు గమ్మిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని చాలామందిని మనం చూస్తూ ఉంటాం. మాయ పొరలు గమ్మి ఉంటాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళకు సురక్షితంగా ఉన్నాము అని భ్రమలో బతుకుతారు వాళ్ళు. నాకేంటి, బాగున్నాను, నాకెవరితో అవసరం లేదు, నాకేంటి, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇంకోటి దగ్గర పోయి చేయి చాపే అవసరమే లేదు అని మాట్లాడుతూ మైమరిచిపోతారు. అంటే తన్ను తాను హెచ్చు చేసుకుంటూ మర్చిపోతారు, సత్యం మర్చిపోతారు. కానీ వాళ్ళ కళ్ళకు కమ్మిన మాయ పొరల చేత వాళ్ళు ఏమైపోతారట, ఎప్పుడొకప్పుడు నిర్మూలం, అంటే దేవుడి నుండి దూరమైపోతారు. కానీ ప్రభు అంటున్నాడు, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వస్తుందన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. దేవుడి మాట విన్నోడు ఎప్పుడైనా బాగుపడతారు. దేవుడి మాట వినకుండా సొంత నిర్ణయాల మీద, అంటే ఇక్కడ ఏమంటున్నాడు, వారి ఆలోచనలు వెక్కసమగు వరకు, అంటే మన సొంత ఆలోచనలు, మనకు నచ్చినట్లుగా ఉండే ఆలోచనలు అన్నీ కూడా తిరిగి 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 విసుగు చెందేంత వరకు దేవుడు మనని ఏమీ అనడు. దేవుడు ఏమీ అనడు. ఎందుకంటే నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, తిరుగు. ఎందుకంటే మనకు నచ్చిన ఆలోచనలు వెక్కసం, అంటే మనము చేసే మన పాపములు, మనము చేసే మన తప్పులు, మనము చేసే ప్రతీది కూడా మనది మనకే తెలిసే అంత వరకు దేవుడు నిన్ను టచ్ కూడా చేయడు. కానీ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు, తన సంగతులన్నీ మనకు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడి మాటలు నువ్వు విన్నప్పుడు నీ మనసు ఎప్పుడైతే నొచ్చుకుంటుందో అది నీకే అని నువ్వు అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఏమీ నొచ్చుకోదు, చెవిటోడు ముందర శంఖం మోదినట్టుగానే ఉంటుంది. హ్యాపీగా ఫ్యాన్లు వేశారు కదా, జరసేపు పండుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్గా నిద్రపోదాం అనుకుంటారు. కొంతమందికి హృదయము పగులుతుంది, కొంతమంది వారి జీవితాలను మార్చుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే మనకు సొంత దొడ్డి, సొంత మార్గం మనకు తెలియకుండా ఉన్నది. మనకి ఇష్టానుకూలంగా మనం బ్రతుకుతున్నాము, మనకు నచ్చినట్లుగానే బ్రతుకుతున్నాము. కానీ దేవుడికి నచ్చినట్లుగా ఏ ఒక్క పని చెయ్యట్లేదు, మనం ఏ ఒక్క పని చెయ్యట్లేదు. ఈరోజు ప్రార్థనలో బలం ఎందుకు లేదు? స్వస్థతలు ఎందుకు జరగట్లేదు? అద్భుతాలు ఎందుకు జరగట్లేదు? మన ప్రార్థనలో బలం ఎందుకు లేదు? ఎందుకంటే మనలో బలం లేదు. మనము సొంత దొడ్డిని తెలియని వారిగా ఉంటున్నాం, ఆయన సన్నిధిని తెలియని వారిగా ఉంటున్నాం. క్రైస్తవులుగా మనము ముద్ర వేసుకున్నాం, అంత మాత్రాన సరిపోదు. ఫస్ట్ క్లాసులో మన పిల్లని అక్షరాభ్యాసం చేపించి తీసుకుపోయి కూర్చోబెడతాం. ఇక వాడికి డిగ్రీ సర్టిఫికెట్ వచ్చేసింది అంటమా చెప్పాలి. మీరు ఎవరు మాట్లాడకుండా ఉండొద్దు. డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారా వాడికి? పలక పట్టుకొని స్కూల్లో కూర్చుంటే స్కూల్లో వాడి పేరు ఎక్కిస్తారు, డబ్బులు కడతారు, ఫీజులు కడతారు, అక్షరాభ్యాసం చేపిస్తారు. స్కూల్లో ఎంతో సంతోషంగా తీసుకెళ్ళి వాడిని కూర్చోబెడతారు. ఇక ఎట్లాగో స్కూల్లో కూర్చున్నాడు వాడికి డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వండి, ఇస్తాడా? ఎగ్జామ్లో కూర్చోబెడతారా? దానికి ఒక క్రమం ఉంటుంది. వాడు స్కూల్ తెలవాలి. వాడికి కొంతకాలము తల్లిదండ్రులు తీసుకెళ్తారు, తర్వాత బస్ ఎక్కి వెళ్తాడు వాడు, తర్వాత బైక్ మీద కూడా
వాడు వెళ్ళగలుగుతాడు. ఎందుకు? వాడికి స్కూల్ తెలిసింది. వేరే స్కూల్లో పోయి కూర్చోడు వాడు. దగ్గరుంది ఒక స్కూల్, పోయి కూర్చుంటా అంటాడా వాడు? అంటాడా? అనడు. వాడికి ఎంత దూరం ఉన్నా సరే వాడు వెళ్ళవలసిన స్కూల్కే వెళ్తాడు. కానీ ఈ పక్కకున్న స్కూల్కి వెళ్తుంది, ఆ పక్కకున్న స్కూల్కి వెళ్తా అని అంటాడా? అనడు. వాడికి తెలుసు ఏ స్కూల్కి వెళ్ళాలి అనేది, ఎక్కడ పేరు నమోదయ్యింది అని వాడికి తెలుసు, ఎక్కడ వాడు పాస్ అయ్యి వాడి భవిష్యత్తు బాగుపడుతుందో వాడికి తెలుసు. తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉంటుంది అది. అలాగే మనము కూడా దేవుడిని నమ్మిన మన జీవితాలు కూడా సొంత దొడ్డి అనేది మనకు తెలిసి ఉండాలి. మనం ఇష్టానుకూలంగా బతకడానికి లేదు. నువ్వు ఇష్టానుకూలంగా బతకాలి అంటే దేవుడిని పక్కకు పెట్టేసేయి, నీ ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోతే దేవుడు ఏమీ అనడు, నిన్ను ఏమీ అనడు, ఏడుస్తాడు తప్ప ఏమీ అనడు. ఎందుకంటే నీ ఆలోచనలు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారు. జ్ఞానము లేనివాడు నాశనం అయిపోతాడు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోమంటున్నాడు. జ్ఞానం నువ్వు ఎంత సంపాదించుకున్నా అది తక్కువనే. ఆ జ్ఞానం అనేది దేవుడి సన్నిధిలోనే దొరుకుతుంది. ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఎంత భక్తి, వాళ్ళు ఏ భక్తి అయినా కానీ వాళ్ళ భక్తిని మనం చూసినప్పుడు, వాళ్ళ పద్ధతులు చూసినప్పుడు మనకు సిగ్గు కావాలి, కొంచెం సిగ్గుపడాలి మనం. ఎందుకంటే ఏ పండుగలు ఆచరించాలన్నా కరెక్ట్గా ఆచరిస్తారు, ఏ ఉపవాసాలు పాటించాలన్నా కరెక్ట్గా పాటిస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వెతుకుతున్నారు. వాళ్ళకి తెలియలేదు దేవుడు అంటే ఎవరు అనేది. ఏది చూసినా భయంతో మొక్కుతున్నారు. కానీ మనకు తెలుసు మన దేవుడు జీవము గల దేవుడు అని తెలుసు. మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు అని తెలుసు. ఆయన త్వరలో వస్తాడు అని తెలుసు. మనం తీసుకొని పోతాడు అని మనకు తెలుసు. ఈ మధ్యలో జరిగే ఈ పరిస్థితుల వల్ల నీవు సొంత దొడ్డిని మర్చిపోతున్నాం. అది బాధ దేవుడికి. ఇశ్రాయేలు జనాంగము కూడా సొంత దొడ్డిని మర్చిపోయారు. ఇష్టానుకూలంగా వాళ్ళు బతుకుతున్నారు. ఒక వారం నచ్చితే ఈ చర్చ అంటారు, ఒక వారం నచ్చితే ఆ చర్చ అంటారు, ఒక వారం నచ్చితే వీళ్ళు అంటారు. ఇప్పుడు కొత్త ఒక ట్రెండ్ ఏం మొదలైందంటే చిన్న చిన్న సంఘాలు ఎక్కడెక్కడో వెలుస్తాయి. వెలిచి ఏం చేస్తారు? కొత్త వాళ్ళకి చెప్పరు వాళ్ళు. అమ్మ నా ఎంబడి వస్తావా అని ఈ 4 మందిని తీసుకొని వెళ్తాడు. ఆ సంఘం నుంచో 4 మందిని, ఈ సంఘం నుంచో 4 మందిని తీసుకెళ్ళి అక్కడ ఒక గుంపు తయారు చేసుకుంటారు. దానివల్ల నువ్వు పరలోకం వెళ్తావా? వెళ్తారా? పాస్టర్ వెళ్తాడా? లేకపోతే తీసుకుపోయిన వాళ్ళు వెళ్తారా? తీసుకుపోయిన వాళ్ళు వెళ్తారా? ఎందుకంటే సొంత దొడ్డి తెలియని మనుషులే ఎక్కడ పడితే అక్కడ మన హృదయాన్ని తప్పుదారిలో వెళ్తూ ఉంటాం. ఎవరు చెప్పినా మనము వింటూ ఉంటాం. ఎవరు చెప్పినా మనము ఆలోచన కూడా చెయ్యం. సత్యాన్ని కూడా మనము గ్రహించాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే నా ఉపదేశాన్ని, నా మాటను ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళకి ఏదైనా కీడు, బాధలు, సమస్యలు, రోగాలు, అనారోగ్యతలు, ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాళ్ళు భయపడరు. చూడండి ఎంత మంచి మాట. మనం భయపడుతున్నాము అంటే తప్పు చేస్తున్నాము అని. మనకు భయం లేదు అంటే దేవుడి మార్గంలో మనం ఉన్నాము అని అర్థం. ఎందుకంటే నీ గురించి ఆలోచించేవాడు ఒకడు ఉన్నాడు. నేను సమాధుల స్థలం గురించి
గత వారం అంతా కన్నీరు గారుస్తున్నాను. చాలా బాధ అవుతుంది. ఒక్కొక్కరు కొంతమంది మాటలు వింటున్నప్పుడు చాలా దుఃఖం వస్తుంది. ఎందుకు దేవుడా ఈ పని అంతా మాకు అప్పచెప్పినావు? హ్యాపీగా నిమ్మలంగా తిని ఉంటాం కదా, మాకెందుకు ఈ నెత్తి మీద ఈ భారం పెట్టినావు? ఏడుస్తా కూర్చొని ఒక బుక్కు మైండ్ కొంచెం డైవర్ట్ చేసుకుందామని బుక్ తీసి చదువుతున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వు నా ఓడలో ప్రయాణం మాత్రమే చేస్తున్నావు, నడిపించేటోడి నేను. హల్లెలూయా. ఏమన్నాడు? నా ఓడలో కూర్చున్నారు మీరు, అంతే. మీ జీవితాన్ని ఎక్కడ గమ్యం చేర్చాలో అది నాకు తెలుసు. నువ్వెందుకు చింతపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నప్పుడు నా మనసుకి ఆ సంతోషం అది ఇంత అంతగా, అసలు ఎంత అయినా ఒకవేళ దగ్గర ఉంటే పోయి గట్టిగా పట్టుకుందాం అన్నంతగా సంతోషం అనేది మనసుకు కలుగుతుంది. ఎందుకంటే మన సొంత ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు కాదు. నువ్వు ఆయన పైన నువ్వు ఆధారపడ్డప్పుడు ఆయన అంటున్నాడు, నడిపించువాడిని నేనే, నీ చుక్కానిని నేనే. నువ్వు ఖాళీ నా నావలో కూర్చున్నావు, నిన్ను ఎక్కడ చేర్చాలో క్షేమంగా నేను చేరుస్తాను. నువ్వు భయపడవద్దు. ఎందుకంటే ఆయన దొడ్డిని తెలిసిన మనము భయపడవలసిన అవసరం లేదు. పదాక ప్రతి విషయంలో మనం భయపడుతున్నాము అంటే మనకు దారి తెలియదు. ఇంకా దారి తెలియదు కాబట్టే మనము భయపడుతూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభు అంటున్నాడు, నా దారిని నువ్వు తెలుసుకో, నీ ఆలోచనలు అన్నీ మానుకో, నీ ప్రతి పరిస్థితిలో దేవుడి గురించి నువ్వు ఆలోచించు, ఇంకా దేని గురించి నువ్వు ఆలోచించకు, అంతా వ్యర్థమే. నువ్వు ఆలోచించేది ప్రతిదీ వ్యర్థమే. నువ్వేమి చెయ్యలేవు, నీ వల్ల ఏది కాదు. నువ్వు ఆయన పైన ఆధారపడ్డావు అంటే సమస్తము ఆయన చేస్తాడు. ఇంకొక మాట కూడా మనం చూసుకుందాం. సామెతలు 1వ అధ్యాయంలోనే 20వ వచనంలో, జ్ఞానము వీధులలో కేక వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలో పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండగోరుదురు. అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. కేకలు వేస్తుంది సువార్త. చివరి దినాలలో ఉంటున్నాం, భయంకరమైన పరిస్థితులలో ఉంటున్నాం. సాతానుడు మనుషులను చెదరగొడుతున్నాడు. ప్రేమ లేని మనుషులతో మనం ఉంటున్నాం, జ్ఞానం లేని మనుషులతో మనం ఉంటున్నాం. ఎవరు ఏం మాట్లాడతారో అర్థమే కాదు మనకి. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇంత జ్ఞానం లేదా వీళ్ళకి అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే ఇక్కడ దేవుడి జ్ఞానము బలంగా ప్రచారం జరుగుతుంది. జ్ఞానమును తెలుసుకోండి, దేవుణ్ణి తెలుసుకోండి. ఎందుకంటే ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. మందమతులై ఉండకండి, మొద్దులుగా ఉండకండి, జ్ఞానం లేని వారిగా ఉండకండి. ఆయన దొడ్డిని తెలుసుకోండి, ఆయన స్వరాన్ని వినండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఆయన గొర్రె అయితే ఖచ్చితంగా కాపరి స్వరం వింటుంది, లేకుంటే కాపరికి వెదురు తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకొక మాట కూడా ఏమంటున్నా అంటే, నా గద్దింపు విని తిరగండి. కొంతమంది సంఘంలో కొంతమంది అనుకుంటారంట, ఇప్పుడు నన్ను తిట్టుకుంటున్నారో ఏమో తెలియదు కానీ కొంతమంది అనుకుంటున్నారట, ఏమని, ఆ సంఘానికి వెళ్తే అస్సలు ఆశీర్వాదం మాటనే చెప్పరు, ఎప్పుడు తిట్లు తిట్లు తిట్లు.
మరి నువ్వు ఎలా ఉన్నా సరే, నువ్వు పెద్ద తాగుబోతువైనా సరే, తిరిగిపోతువైనా సరే, ఓ నీ సైకిల్ పోయి కార్ అవుతుంది అని చెప్తాడా దేవుడు? ఆశీర్వాదం అనేది ఇంటి నిండా సమృద్ధి వచ్చేస్తుంది అని చెప్తారా? అది అబద్ధము. అబద్ధ బోధ మనం వినొద్దు. ప్రేమించేవాడు ఎప్పుడు గద్దిస్తాడు, ప్రేమించేవాడు ఎప్పుడు తిడుతూనే ఉంటారు. ప్రేమించలేదనుకోండి, నువ్వు ఎట్లా పోతే నాకేంటి అని నీతో మంచిగానే ఉంటారు. జ్ఞానుల గద్దింపు మేలు మనకి. గద్దించారు అంటే మనల్ని బాగు చేయడానికి, సరి చెయ్యడానికి. అంతేకాని మనం ఏదో పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఆస్తుల పంపకాల గురించి కాదు ఇది. మీకు మాకేమైనా వివాదాలా? ఏమీ లేవు. ప్రేమ తప్ప మన మధ్యలో ఏదీ లేదు. కానీ ఒకరికి ఒకరం గద్దింపుతో ఒకరికొకరం బుద్ధి చెప్పుకున్నప్పుడు మనము తీర్పులోనికి రాము. ఒక ఆమె పరలోకానికి వెళ్తున్నప్పుడు ఆమె అనుకుంటుంది, అయ్యో మొన్నటిదాకా నీకు చెప్తే నువ్వు వినకపోతివి అని ఏడుస్తుంది. పరలోకానికి వెళ్ళిపోతున్నమ్మా. కిందున్నమ్మ ఏమనుకుంటుంది, ఎన్నిసార్లు చెప్పినా నేను వినకపోతే ఇప్పుడు నా పరిస్థితి చూడు అని కిందున్నామె అనుకుంటుంది. అలాంటి పరిస్థితి రావద్దు. అలాంటి పరిస్థితి ఏ ఒక్కరికి రావద్దు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిస్థితులు అనుకూలంగా నీకు లేనప్పుడు నా ఉపదేశం మీకు తెలిపేదను, నేను పిలువగా మీరు వినకపోతిరి. ఒక టైం వస్తుంది, ఇప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, నా దొడ్డిని మీరు తెలుసుకోండి. మీ జీవితాలలో దేవుడి కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. ఆత్మకు శరీరానికి సంబంధం. ఈ ఆత్మను తీసుకొని దేవుడు వెళ్ళిపోతాడు. శరీరం నిష్ప్రయోజనం, మట్టిది మట్టిలో కలిసిపోతుంది. కనుక నువ్వు ఏమీ భూమి మీదకి తీసుకురాలేదు, ఏమీ తీసుకొని పోవు. నువ్వు ఆయాసపడవలసిన అవసరము లేదు. ఎందుకంటే ఈ ఆత్మ దేవుడిచ్చాడు గనక నువ్వు దేవుడి కోసమే నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఇది అక్కడికే వెళ్ళిపోతుంది గనక, అక్కడికే వెళ్ళిపోతుంది ఆత్మ గనక. నీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆలోచించాలి. కానీ ఈ లోకములో గొప్ప నాటకాలు వెయ్యొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను పిలిచినప్పుడు మీరు పలకలేదు కదా. నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీకు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన మాటలు వింటలేరు మీరు. నా మాటలన్నీ పక్కకు దోసి నీకు ఇష్టం ఉన్నట్టుగా నువ్వు చేస్తున్నావు. నీకు ఒక రోజు టైం వస్తుంది, కష్టపడే టైం. ఒక రోజు కష్టపడే టైం ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలో నువ్వు నాకు మొరబెడితే నేను నవ్వుతాను. దేవుడు నవ్వుతాడంట. నేను నవ్వుతాను. ఇంకేమంటున్నాడు చదవండి అమ్మా. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. ఇప్పుడు దేవుడి మాటలను మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడికి రేపు నువ్వు మొరపెట్టినప్పుడు కూడా ఆయన నిన్ను నిర్లక్ష్యము చేస్తాడు. భయము మీదికి తుఫాను వలి వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టములు దుఃఖములు ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెదుకుదురు కానీ నేను వారికి కనబడను. అంటే దేవుడు ఎంతగా మనను విసర్జిస్తాడు, వదిలేస్తాడు. కాబట్టి ఇది దేవుడు దొరికే కాలం. దేవుడు దొరికే కాలమును నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు కష్టకాలం వచ్చినప్పుడు నేను చూడను.
కష్టకాలం వచ్చినప్పుడు నేను చూడను అంటున్నాడు. నీవు ఏది ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితులు నీకు వచ్చినా సరే, ఎలాంటి బాధలు వచ్చినా సరే, శోధనలు వచ్చినా సరే, ఎలాంటిదైనా సరే మనుషులను వదిలేయి, నిన్ను బాధించే పరిస్థితులను వదిలేయి. దేవునికి నీకు ఆటంకపరిచేది ఏదైనా ఉంటే దాన్ని వదిలేయి, కానీ దేవుని వదలకు. హల్లెలూయా. దేవుని వదలకు. నువ్వు ఏదైనా వదిలేయి. దేవునికి నిన్ను దూరం చేసేది అది ఏదైనా సరే వదిలేయి, కానీ దేవుడి మాత్రము వదిలిపెట్టకు. చాలామంది ఏం చేస్తారు, దేవుడే వదిలేస్తారు. దేవుడే వదిలేసి వాళ్ళకు నచ్చిన దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక టైం నీకు వస్తుంది, ఎప్పుడు ఒకేలాగా ఉండవు టైంలో. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, నేను నవ్వుతా నీకు వచ్చే పరిస్థితిని చూసి. ఇప్పుడు నేను చెప్పిన మాట వింటలేరు, రేపు నీ కష్టకాలం వచ్చినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. కనుక మనము యెహోవా కన్నులు ప్రతి స్థలంపై ఉన్నాయి. మంచి వాళ్ళను చూస్తున్నాయి, చెడ్డవాళ్ళని చూస్తున్నాయి. చివరికి ఒక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూద్దాం. చదువమ్మా. చాలమ్మా. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుతాను. ఎందుకంటే ఇక్కడ ఆయన శరీరమును ఆయన రక్తమును ఎవరైతే పానము చేస్తారో వాళ్ళ శరీరాలలో దేవుడి ఆత్మ నివసిస్తుంది. దేవుడి ఆత్మ నివసిస్తుంది. మరి అంత్యకాలములో ఒకవేళ మనము చనిపోతే మన ఆత్మ తిరిగి జీవింప చేస్తాడు. అంటే యేసుక్రీస్తు యందున్న వారికి ఏ శిక్ష లేదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన వారికి అంత్యకాలములో తిరిగి ప్రభువు లేపుతాడు, తనతో ఉంచుకుంటాడు, తనతో ఉంటాం, దేవుడితో ఉంటాం. అంత గొప్ప ఆధిక్యత ఈ పరిశుద్ధమైన రక్తము ద్వారా, పరిశుద్ధమైన శరీరము ద్వారా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఆయన రక్తములో శరీరములో పాలు పొందే మనము ఆయనలో జీవిస్తాం, ఆయన మనలో జీవిస్తాడు. కాబట్టి లోకములో ఉన్నవాని కంటే కూడా గొప్పవాడు ఉన్నాడు నీలో అంటాడు. నువ్వు ఎవరిని నమ్మావో, ఎవరి మాటల మీద ఆధారపడ్డావో, ఎవరి ఉపదేశం అయితే వింటున్నావో అదే మన ధైర్యం, అదే మన బలం, అదే మన శక్తి. ఎందుకంటే నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు నాతో ఉన్నాడు, ఆయన రక్తంలో ఆయన శరీరంలో నేను పాలు పొందుతున్నాను గనక గొప్పవాడు నాతో ఉన్నాడు అని ఒక నమ్మకం. మరి సొంత దొడిని తెలియకుండా ఆయన మాటల యందే మనము విశ్వాసం ఉంచకుండా ఆయన రక్తంలో ఆయన శరీరములో మనం పాలు పొందితే దానివల్ల ఏమైనా ఉపయోగమా? ఏమైనా ఉపయోగమా? ఒక మనిషికి పడిన రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తే ఎలా ఉంటుంది? రోగగ్రస్తులైతారు అంటాడు, మత్తులైపోతారు అంటాడు, చనిపోతారు అంటాడు. అంటే మనం ఈ రక్తంలో
పాలు పొందినా, శరీరంలో పాలు పొందినా ఆయన నాలో ఉన్నాడు అని నమ్మకముతోనే మనము ఈ ప్రభు రాత్రి భోజనాన్ని మనము సేవిస్తున్నాం. కానీ తనను వెంబడించిన లక్షలాది మంది ఏమనుకుంటున్నారు? మనం ఒక మాట చూద్దాం. 60వ వచనంలో, ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా, నేను మీరు కూడా అభ్యంతరపడుచున్నారా? లక్షల మంది ఆయనను వెంబడిస్తున్నారు. నా రక్తంలో నా శరీరంలో మీరు పాలు పొందండి అయ్యా అనగానే, ఈయన శరీరం ఏం తినాలనా, ఈయన రక్తం ఏం తాగాలనా, ఇంత కఠినంగా ఎందుకు చెప్తున్నాడు? ఈయన మాకు వద్దే వద్దు, చలో అందరు వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోయారు. అంటే దేవుని యొక్క శక్తి అవసరం లేదు, దేవుడి యొక్క ఆత్మ మనుషులకు అవసరం లేదు, దేవుని యొక్క మార్గం మనుషులకు అవసరం లేదు. కానీ ఆయనను వెంబడిస్తే ఆయన తిండి పెడతాడు, అడిగిందల్లా ఇస్తాడు. అందుకే వెంబడించారు. ఈరోజు ఒకవేళ అలాగే మనం ఉంటే మనం కూడా పక్కకు జరిగిపోతే బాగుంటుంది. ఎందుకంటే తిండి కోసమో ఆయన లాభాలు ఇస్తాడనో నమ్ముకుంటే, ఆయన మేలులు చేస్తాడు అనో నువ్వు నమ్మితే దానివల్ల నువ్వు పరలోక రాజ్యం చేరవు. ఎందుకంటే నువ్వు సొంత దొడ్డిని తెలుసుకున్నప్పుడే, ఆయన శక్తిని నువ్వు తెలుసుకున్నప్పుడే, ఆయన ఆత్మ గురించి నువ్వు ఆలోచన చేసినప్పుడే, అప్పుడే నీవు ఆయన మార్గంలో ఉన్నావు అని అర్థం. కాబట్టి శిష్యులు అంటారు, చివరిగా ఒక మాట ఇది చూద్దాం, 66వ వచనం చదువుదాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా! అందరు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా! చూడండి, లక్షల మంది వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఉన్నారు 12 మంది శిష్యులు. మీరు కూడా వెళ్ళకపోయినరు, మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు ప్రభు. వాళ్ళు ఏమంటున్నారు? మేము ఎక్కడికి వెళ్తామో నిన్ను వదిలి, నువ్వే నిత్య జీవము గలవాడవని మేము నమ్ముతున్నాము, నువ్వే పరిశుద్ధుడవని మేము నమ్ముతున్నాము. బయట ప్రపంచములో లోకములో ఎక్కడ పరిశుద్ధత లేదు, నీవొక్కడవే పరిశుద్ధుడవని మేము నమ్ముతున్నాము, నీవొక్కడవే మాకు నిత్య జీవం ఇచ్చేవాడవని నమ్ముతున్నాము. ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం? ఈరోజు అలాంటి వాళ్ళే ప్రభువుకి కావాలి, అలాంటి మనుషులే కావాలి దేవుడికి. ఈరోజు అలాంటి వ్యక్తిగా మనం ఉందామా? ఎంతమంది ఉందాం? దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉన్నప్పుడే మనము ప్రభురాత్రి భోజనంలో మనము పాలు పొందుతాం. అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆ ప్రభురాత్రి భోజనం ఇచ్చే టైంలో లేచి వెళ్ళిపోతూ ఉంటారు, బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. మరి మనము మన శరీరంలో ఉన్న బలహీనతను మనం ఎక్కువ ప్రేమిస్తున్నట్లయితే మనం వెళ్ళిపోతాం. దేవుని ప్రేమిస్తున్నట్లయితే దేవుడి సన్నిధిలో కూర్చొని, ప్రభువా, నేను బలహీనుణ్ణి, నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నా వల్ల నేను తీసేసుకోలేకపోతున్నాను, వీటన్నింటినీ తీసుకునే శక్తి నాకు ఇవ్వు, ఈరోజు నుంచి నన్ను నేను నీలాగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, నన్ను బలపరచు, నీ మాటలను అంగీకరిస్తాను, నీలాగా నడవడానికి ప్రయత్నం చేస్తాను అని తీర్మానం తీసుకుని ప్రభురాత్రి భోజనంలో పాలు పొందొచ్చు.
ఎందుకంటే మనకి ఈ అవకాశము దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన మాట మనం వినకపోతే రేపు మనకి ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ మాట వినడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, ఉగ్రత దినం వచ్చినప్పుడంట అందరు వెళ్ళి చచ్చిపోవడానికి వెళ్తారట. ఈ భయంకరమైన ఈ ఉగ్రతను మేము తట్టుకోలేము అని కొండల దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అయ్యా ఆ కొండ నా మీద పడు అని. నేను పక్క జరుగుతుంది. పాముల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట, విష సర్పాల దగ్గరికి వెళ్తే కూడా అవి కర్వం అంటాయి. విషం తాగితే కూడా మనకు మరణం రాదు. ఎందుకంటే అలాంటి ఉగ్రత దినములో దేవుడు సైలెన్స్ అయిపోతాడు, దేవుడు మాట్లాడడు. ఇప్పటికే చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఓ పలాని పాస్టర్ చేయి పెట్టగానే ఇట్లా పడిపోతున్నారు అని. అవంతా కూడా అబద్ధ బోధకులు, నమ్మద్దు. ఎందుకంటే అందరూ హిప్నాటిజం నేర్చుకుంటున్నారు. ప్రతిదీ నమ్మడానికి లేదు. ఎందుకంటే తోడేళ్ళు గొర్రె చర్మాలు వేసుకొని సంఘాలను పాడు చేయడానికి వస్తున్నారు. ప్రభువు ఎప్పుడో చెప్పాడు మత్తయి సువార్తలో, వాళ్ళు గొర్రెలాగా ప్రవర్తిస్తారు కానీ లోపల నిన్ను పీక్కు తినడానికే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మక సత్యాన్ని గుర్తెరిగి నమ్మడానికి మనం ఇష్టపడతాం. ఎందుకంటే ఈ అంత్య దినములలో ఇంకా భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. నీ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేసి చూపెడతారు, నువ్వు నిజమే అని పరిగెత్తుతావు, మోసపోతావు, పడిపోతావు. వాక్యమే దేవుడు. వాక్యము తప్ప నీ హృదయంలో ఏది ఉండడానికి వీలు లేదు. ఆ వాక్యమే మనను బ్రతికిస్తుంది. మన బాధల్లో వాక్యమే మనకు నెమ్మది కలిగిస్తుంది. నీ కష్టకాలములో నువ్వు ఏ సమయములో ఎక్కడ ఉన్నా, ఏ అపాయాలలో ఉన్నా, ఏ యాక్సిడెంట్లో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, ఒంటరిగా నీవు ఉన్నా సరే, ఆ భయం అనేది నిన్ను వెంబడించినప్పుడు దేవుడి మాట జ్ఞాపకం చేసుకో చాలు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే బతికిస్తుంది. దేవుడి మాట తప్ప నీ జీవితాన్ని ఏది బతికించదు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం వినలేదు, వినక నాశనం అయిపోయారు. ఈరోజు ఆయన మాట వినడానికి మనకు అవకాశం ఇచ్చాడు. ఈ మాట మనం విందాం. ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా మనం బ్రతికినప్పుడు మనకు ఒకవేళ కీడు వచ్చినా దేవుడి సపోర్ట్ మనకు ఉంటుంది కనుక నెమ్మదిగా ఉంటాము. మనకి ఏది కావాలి మనం చూస్ చేసుకుందాం. ఈరోజు ప్రభు రాత్రి భోజనములో మనం పాలు పొందుతున్నప్పుడు మనం ప్రశ్నించుకుందాం, పరీక్షించుకుందాం. నిజంగా నాకు దేవుడి సన్నిధి తెలుసా? నిజంగా దేవుని దొడ్డి నాకు తెలుసా? నా ఇష్టానుకూలంగా నేను బ్రతుకుతుంటే నాకు బాగుంది, కానీ ఉగ్రత దినమందు దేవుడు నాకు జవాబు ఇవ్వకపోతే నా పరిస్థితి ఏంటి? నా కుటుంబ పరిస్థితి ఏంటి? మనం ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేద్దాం. ఈరోజు బాగుంది, కానీ ఆనాడు ఇశ్రాయేలు జనాంగం మాంసం కావాలి అని వాళ్ళు అడిగినప్పుడు ఆకాశము నుండి దేవుడు మాంసాన్ని పంపించాడు. వాళ్ళు తింటున్నారు. పళ్ళుల్లో మొత్తం ఇరికిపోయి, గొంతులు ఇరికి తింటున్నప్పుడు దేవుడు కొన్ని వేల మందిని చంపేశాడు. ఎందుకంటే ప్రభువు మనకి అడిగిందల్లా ఇచ్చాడు కదా అని తీసుకొని మనం మర్చిపోతే మన జీవితము పతనానికి ముందుకు వెళ్తుంది. కాబట్టి బాగున్నాము అని మైమర్చిపోయే జనాంగం కొరకు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. బాగున్నాములే మాకేంటి అనుకుని విర్రవీగే జనాంగం కొరకు మాట్లాడుతున్నాడు. ఎదురు తిరిగే
ఎద్దుల్లాంటి మనుషుల కొరకు మాట్లాడుతున్నాడు. నా దొడ్డి నీకు తెలుసా? ఎందుకు ఎదురు తిరుగుతున్నావు? ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని రాకడ సమీపముగా ఉంటుంది. మూర్ఖజనం, వక్రజనం మధ్యలో మనం ఉంటున్నాం. అంధకార చీకటి శక్తులతో పోరాడుతున్నాం. లోకనాథులతో పోరాడుతున్నాం. రేపు భయంకరమైన ఉగ్రతా దినం రాబోతుంది. తప్పించేవాడెవడూ లేడు. నీ ఆస్తి నిన్ను కాపాడదు. నీ పదవులు నిన్ను కాపాడవు. నీ కుటుంబం నిన్ను కాపాడదు. కేవలం ఆయన వాక్కు తప్ప, ఆయన సన్నిధి తప్ప నిన్నెవ్వరూ కాపాడలేరు. కనుక ఆయన సన్నిధిని, ఆయన దొడ్డిని మనకు పదిలంగా ఉంటుంది. ఆయన సన్నిధే మనకు సుఖం. ఆయన సన్నిధే మనకు సంతోషం. ఆయన సన్నిధి తప్ప ఈ లోకంలో ఎక్కడ సంతోషం లేదు. ఈరోజు మనం ఎలాంటి బతుకులు మనం బతుకుతున్నామో మనను మనం పరీక్షించుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని తప్పులు ఒప్పుకొని ఆయన సన్నిధి కావాలని మనం కోరుకుంటూ ఆయన మార్గంలో వెళ్ళడానికి ఈ నెలంతా కూడా దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల రాజ్యానికి వందనాలు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం నీ మాట వినలేదు. పశువులు వింటున్నాయి కానీ మనుషులు వినట్లేదు అంటున్నావు. సొంత దొడ్డిని వాళ్ళు తెలుసుకోవట్లేదు, ఇష్టానుకూలంగా పరిగెత్తుతున్నారు అంటున్నావు. వారికి శ్రమ అంటున్నావు దేవా. వాళ్ళ ఆలోచనలన్నీ వెక్కసమగురు వరకు ఆయాసపడుతూ ఉంటారు నాయన. సుఖంగా ఉన్నాము అని మైమర్చిపోతారు. వాళ్ళని నిర్మూలం చేస్తానంటున్నావు. నీకొచ్చే కష్టకాలంలో నేను వినను, నేను నవ్వుతాను అంటున్నావు తండ్రి. ఎంత భయంకరమైన స్థితిలోకి మానవులు చేరుతున్నారనేది మీరు మాకు చూపిస్తున్నారు. కానీ మా జీవితాలు ఎలా ఉన్నాయో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రం. నీ పరిశుద్ధమైన రక్తంలో పాలు పొందుటకు ఎంతోమంది నాయన విడిచి వెళ్ళిపోయారు. కానీ 12 మంది శిష్యులు నిన్ను వెంబడించారు. నీ సత్యాన్ని తెలుసుకున్నారు. నీ సన్నిధి తప్ప వాళ్ళకి సంతోషం లేదని వాళ్ళు అర్థమైంది. ఈరోజు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నీ సన్నిధిని ప్రేమించే వాళ్ళకి ఎల్లప్పుడూ ఏ కొదువ లేకుండానో కాపాడే దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ కనికరము బిడ్డలందరిపైన ఉంచండి. నీ పరిశుద్ధమైన బలలో మేమందరం పాలు పొందుతున్నప్పుడు నీ ఆత్మ నడిపింపు దయచేయం. ఈ మహాదేవుని ఆలయాన్ని దినదినము నీలో వర్ధిల్ల చెయ్యండి. నీ ఆత్మతో నింపండి. సాతాను కుయుక్తులను, అంధకార చీకటి శక్తులను మీరు లయపరచండి. తొడేళ్ళులాగా నా ప్రభ గొర్రె చర్మాలు వేసుకొని నా తండ్రి సంఘాలను చెడగొట్టే ప్రతి ఒక్కరిని కూడా యేసు నామమున మీరు బంధించండి దేవా. నీ శక్తి ముందు ఏ శక్తులు నిలబడజాలవని ప్రభా రుజుపరచండి దేవా. తండ్రి, ఈ మందిరం చుట్టూ నీ అగ్ని కంచె వెయ్యండి. నీ ప్రజల చుట్టూ నీ అగ్ని కంచె వెయ్యండి. ప్రతి కుటుంబాన్ని నాయన ఈ నెల అంతటిలో మీ కాపుదల దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీకు భయపడేవారిగా, నీ మాటకు లోబడేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దేవా. విన్న ప్రతి మాటలు మా హృదయంలో పదిలపరచమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.